వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను మీ రిహాన్. ప్రజెంట్ ఒక ఇష్యూ అయితే సద్దుమనగట్లేదు, ఎందుకంటే అది నేషనల్ ఇష్యూ కాబట్టి. అదే తిరుపతి లడ్డు వివాదం. సో దీని మీద అయితే ప్రజెంట్ ఇండియా వేడిగా ఒక నిరసన గణం అయితే వినపడతా ఉంది. ఎందుకంటే కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగిందనేది చిన్న విషయం అయితే కాదు. ఇది ఒక మతానికి సంబంధించో, లేకుంటే ఒక జిల్లాకి సంబంధించో, లేకుంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది అయితే కాదు, దేశానికి సంబంధించింది. ద సేమ్ టైం దేశానికి సంబంధించిన దానికంటే కూడా ఇది యాక్చువల్గా వరల్డ్ సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఓన్లీ ఇండియా వేడే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు. అంటే అది వరల్డ్ సంబంధించిన విషయమే కదా. సో ఇలాంటి ఒక టాపిక్ ప్రజెంట్ కొంతమంది మేము కాదంటే కాదు, మేము ఏం పాపం చేయలేదు, మేము దేనికైనా రెడీ అని చెప్తున్నారు. వాళ్ళే గత వైసీపీ ప్రభుత్వం ప్రజెంట్ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి. సో వీళ్ళందరూ మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము చేయలేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ అధికార పక్షం ఊరుకోదు కదా, ఖచ్చితంగా ఎవిడెన్స్ సహా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షిస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా అదే జరగాలి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం. సో ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర గళం వినిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి హ్యాట్స్ ఆఫ్. సో ఇదే టైంలో నేను ఇప్పుడు పాయింట్లోకి వచ్చేస్తున్నాను. ఇదే టైంలో నగరి మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజక్క, అక్క గురించి ఎవరికి తెలియదు, అందరూ తెలిసిందే కదా. సో రోజక్క నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో, ఏదైతే ఆమె సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఆర్కే రోజా సెల్వం అని ఒక యూట్యూబ్ ఛానల్లో ఆమె ఒక పోలింగ్ నిర్వహించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లడ్డు వివాదంపై ఎవరిది తప్పు, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. పోలింగ్స్ మీరే చూస్తుంటారు, ఎవరికి ఎన్ని పోలింగ్స్ పడ్డాయని ప్రత్యేకంగా దీని గురించి అయితే చెప్పట్లేదు. కట్ చేస్తే నిన్న ట్వీట్ చేశారు రోజా. ట్వీట్ అయితే డిస్ప్లే మీరు చూస్తున్నారు కదా, బాగా గమనించండి. అందరికీ నమస్కారం. నా మిత్రులు మరియు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాధ్యమాలలో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికార యూట్యూబ్ ఛానల్ లేదు, దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేకపోతే లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాను. నా అధికారికంగా ఉన్న అకౌంట్లు మాత్రమే వాడండి, గమనించగలరు అని చెప్పి మన రోజక్క ట్వీట్ చేశారనమాట. సో బాగానే ఉంది, ఎంత ఓకే. కాసేపు ఇది రోజా ఛానల్ కాదు అనుకుందాం. సరే కాదు అన్నప్పుడు ఒక్కసారి నేనైతే గతంలో చూస్తున్నా ఆ ఛానల్. గతంలో చూసినప్పుడు అన్ని రోజా సంబంధించిన వీడియోసే, రోజా పూజ వీడియోస్, రోజా ఇంట్లో ఆమె పూజ చేసే వీడియోస్, ఇంకోటి ఆమె పర్సనల్ లైఫ్లో డ్యాన్స్ చేసే వీడియోస్, ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళి మరి వీళ్ళ ఫేక్ ఐడి ఎవరైతే ఉన్నారో, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంటికి వెళ్ళి మరి ఆ వీడియోస్ తీసుకొచ్చారా? లేదు, మీరు అన్నట్టు ఇన్స్టాలో ఉన్న పోస్టులు దీంట్లో బెటర్ అనుకుందాం. కరెక్ట్ కాదు. ఇన్స్టాలో ఉన్న పోస్టులు వేరు, దీంట్లో ఉన్నది వేరు. దీంట్లో ఆ ఛానల్లో ఆమెకు సంబంధించిన 2 పర్సనల్, అంటే ఆమె వ్లాగ్స్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ప్రాపర్గా పైన వాటర్ మార్క్ వేసి మరి ఆర్కే రోజా సెల్వం అని చెప్పి నేను లాస్ట్ అంటే ఇంతకుముందు నేను ఆ ఛానల్ని నేను విజిట్ చేశాను. సో దాని సబ్స్క్రైబర్స్ కూడా చిన్నగా లేరు, అంటే 2 lakhs అబవ్నే ఉన్నాయి. ఐ థింక్ మొన్న చూసినప్పుడు 2 lakhs పైనే ఉన్నాయి. సో అంటే అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ రోజాది కాదు అంటున్నారు. ఇదైతే వాస్తవం. ఒకటైతే దీంట్లో వాస్తవం, రోజాకి సంబంధించింది ఒక 10-15 ఛానల్స్, ఫ్యాన్స్ పేజ్ ఛానల్స్ ఉన్నాయి. దీనికి రోజాకి సంబంధం లేదంట. రోజా మీద ఉన్న ప్రేమతో, ఆమె మీద ఏమంటారు అంత అఫెక్షన్తో, ఆ లవ్తో చాలామంది రోజా పేరు వాడుకొని ఆ యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. మంచిదే కదా. సో నేషనల్ బ్యూటీ కదా రోజాక్క, నేషనల్ ఫేమస్. చాలా చెప్పలేనులే అనమాట. సో అంత ఫేమస్ యాక్టర్ కాబట్టి సో రోజా ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరూ రోజా వీడియోస్ పెట్టారు, బాగానే ఉంది. సో కట్ చేస్తే మీరు ఆ ఛానల్ గమనిస్తే మోర్ దెన్ 10K లేదు 10K బిలోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్స్. మీరు గమనించవచ్చు. రోజా సెల్వం అని యూట్యూబ్ ఛానల్స్ అని కొడితే ఒక 10-15 వస్తున్నాయి. అన్నిటి కూడా 10,000 లోపలే, 1000 అరౌండ్ సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట. పర్టికులర్ ఈ ఛానల్కి మాత్రం 2 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇది రోజా ఛానల్ కాదంట, ఇది కూడా ఫేక్ ఛానలే అంట. మరి రోజా సంబంధించిన వీడియోస్ అన్నీ దీంట్లోకి ఎందుకు వచ్చాయని నాకైతే అర్థం కావట్లేదు. రోజా ఇంట్లో పూజ చేసే వీడియోస్, వాళ్ళ పిల్లలతో ఆడుకునే వీడియోస్, గెట్ టుగెదర్ సంబంధించిన వీడియోస్, పొద్దున్నే లేసి గుడ్ మార్నింగ్ అనే వీడియోస్, ఇవన్నీ ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. ఫేక్ ఐడీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆమె తీవ్రంగా చెప్పారు కదా, ట్వీట్లో ఉంది కదా, నేను వీరి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు కదా.
మరి ఆ ఎనిమీసే వచ్చి రోజా ఇంట్లో షూట్ చేసే వీడియోస్ పెట్టారా అనేది అయితే మీరు చెప్పండి, నాకైతే తెలియదు. సో రోజక్క దీనికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది. నేను యాక్షన్ తీసుకుంటాను, ఇది ఛానల్ నాది కాదన్నారు కదా, సో మీరే దీనికి ఆన్సర్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్తాను, మీరు కట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు అని ట్వీట్ పెట్టారు. నిన్న ఈవినింగ్ అరౌండ్ ఒక 3 or 4 ఈ టైం నుంచి నేను మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ చూద్దామని మొత్తం క్లిక్ చేస్తే అసలు యూట్యూబ్ ఛానలే కనపడలేదు. మొత్తం చూశాను, చాలా సెర్చ్ చేశాను, యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఉంది, రోజా సెల్వం అఫీషియల్ అని కొట్టాను, ఆర్కే సెల్వం అని కొట్టాను, ఇంకోటి చాలా ఎన్ని టైప్స్ కొట్టినా ఈ ఛానల్ అయితే నాకు కనపడలేదు. ఛానల్ హోల్డ్లో పెట్టారు లేదా డిలీట్ చేస్తుంటారు, ఐ డోంట్ నో ప్రాపర్గా. సో ప్రజెంట్ ఆ ఛానల్ అయితే కనపడలేదు. నేను ఒకటైతే స్ట్రాంగ్గా చెప్తా, ఇప్పుడు మోడీ మీద లేదు చంద్రబాబు మీద, జగన్ మీద, ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద యాంటీగా పోస్టులు పెట్టడం, వాళ్ళని బ్లైమ్ చేస్తున్నట్టు పోస్టులు పెట్టడం, మీమ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఛానల్స్లో జరుగుతున్నాయి. వెంటనే ఎవడో వార్నింగ్ ఇచ్చాడని చెప్పి, అదే ఇప్పుడు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని చెప్పు, లేకుంటే జగన్ వార్నింగ్ ఇచ్చారని చెప్పు, మోడీ వార్నింగ్ ఇచ్చారని చెప్పు, నేను వార్నింగ్ ఇస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసి, ఆ ఇన్స్టా పేజ్ డిలీట్ చేసి అని చెప్పాం, కానీ డిలీట్ చేసే ప్రసక్తిలో లేరు ఎవరు కూడా. ఏది అంత తక్కువ టైంలో కూడా డిలీట్ చేసే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటే చేసుకోపో అనే లెక్కలో ఉన్నారు ప్రజెంట్, మీకు తెలుసే కదా. సో మనం హంబల్ రిక్వెస్ట్ చేసినా కానీ డిలీట్ చేసే ప్రసక్తే లేదు. అలా తెగించి వదిలేస్తున్నారనమాట యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా కానీ. నేను ఇది రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసుకోకండి, నేను కొంచెం మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా ఉన్నారు, వీళ్ళు చెప్పంగానే వెంటనే డిలీట్ చేశారా, వాళ్ళు భయపడ్డారా అన్న దానికి మీరే ఆన్సర్ చెప్పండి. ఇది కూడా రోజా గారు మీరు చూస్తుంటే మీరు కూడా ఇది ఆన్సర్ చెప్పండి. వాళ్ళైతే డిలీట్ చేయరని నేను నమ్ముతున్నా. ఒకవేళ డిలీట్ చేసినా దీని మీద ఏదో పెద్ద ఇష్యూ నడిచి కేసు చేసే తప్ప డిలీట్ చేయరు, ఆ అకౌంట్స్ని డిలీట్ చేయరని నేను నమ్ముతున్నా. వెంటనే డిలీట్ చేశారు. నిన్న ఏదైతే వైరల్ అవుతుందో, నేను మార్నింగ్స్ వైరల్ అవుతుందో, మధ్యాహ్నంలోకి వీడియో డిలీట్ అయిపోయింది. సారీ, యూట్యూబ్ ఛానల్ని డిలీట్ అయిపోయిందంటే, యూట్యూబ్ ఛానల్ హోల్డ్లో వెళ్ళిపోయిందంటే, సో అంత ఇదిగా చేసుకోరు. 2 lakhs పైన ఉన్న సబ్స్క్రైబర్స్ హోల్డ్లో పెట్టారంటే సో వేరే వాళ్ళైతే చేయరు. ఇది చేసింది రోజా అనే నేను భావిస్తున్నా. ఆ యూట్యూబ్ ఛానల్ రోజా అదే నేను భావిస్తున్నా. రోజానే దాన్ని హోల్డ్లో పెట్టిందా లేదా డిలీట్ చేసిందా అనేది నేను భావిస్తున్నా. సో మీ కామెంట్ మీరు తెలియజేయండి. సో ఎవరు డ్రామాలు, ఎవరు యాక్టింగ్, ఇవన్నీ కూడా సబ్స్క్రైబర్స్ మీరే చెప్పాలి. సో ఫైనల్ నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఇదైతే రోజా సంబంధించిన అఫీషియల్ ఛానల్ అని నేను చెప్తున్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసింది అయితే కాదు. రోజానే పోలింగ్ పెట్టారు, రోజానే పోలింగ్ నిర్వహించారు. వ్యతిరేకంగా దాని మీద పోలింగ్స్ రావడంతో ఏదైతే ఇష్యూ, ఇంకా ఆమె వైసీపీలో ఉన్నారు కదా, జగన్ నుంచి వస్తాయి కాబట్టి హోల్డ్లో పెట్టారనేది నేను అంటున్నా షూర్లీ. సో కాదు అంటే నాకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, దీని మీద ఒక ఎవిడెన్స్ ఇవ్వాలి. యూట్యూబ్ ఛానల్ అది కాదు అన్నంత మాత్రాన కాకుండా అయిపోదు కదా. సో దాని మీద ఒక క్లారిటీ ఇస్తే నేను కూడా ఓకే అగ్రీ అవుతా, ఓకే రోజక్కది ఈ యూట్యూబ్ ఛానల్ కాదు, నేను తప్పు చేశానని చెప్పి ఇంకో వీడియో చేస్తా. సో సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఇది రోజా యూట్యూబ్ ఛానలా కాదా, ఇది ఫేక్ ఛానలా అన్న కామెంట్స్ అయితే మీరు తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా రోజక్కకి మాత్రం షేర్ చేయండి. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.